హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రియాంక సుబ్బారావు వ్లాగ్స్. ఈ రోజు వర్మి కంపోస్ట్ చేయడానికి ఫీల్డ్కి వచ్చానండి. మన సోయింగ్ అయింది కదా, మార్నింగ్ నాకు నెమలు కనిపించాయి. మాకు ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. వర్మి కంపోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎర్త్ వర్మ్స్ తో చేసే ఫెర్టిలైజర్. సో వన్స్ నేను ఫెర్టిలైజర్ వేసిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్తుంటే నాకు కాటన్ ప్లాంట్ కనిపించిందండి. ఎల్లో ఫ్లవర్ అంటే ఏంటి, పింక్ ఫ్లవర్ అంటే ఏంటో డిఫరెన్స్ నేను ఒక చాట్లో పెట్టున్నాను. అది కింద లింక్ లో ఇస్తాను అనమాట. సో మనకి ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత మనకి బోల్స్ ఫామ్ అవుతాయి. 4 లాక్యూల్స్ ఉంటాయి. ఈ బోల్స్ మెచ్యూర్ అయిన తర్వాత మనకి ఇలా కాటన్ ఫైబర్ అనేది బయటకు వస్తుందండి. ఈ మధ్యకాలంలో మనకి కాటన్ సీడ్ అనేది చాలా ఫేమస్ అవుతుంది. జనరల్ గా ఇది నాన్ ఎడిబుల్ ఆయిల్ కింద వస్తుందండి. కానీ దీంట్లో ఉన్న టాక్సిన్ గాసిపాల్ తీసేసిన తర్వాత ఎడిబుల్ ఆయిల్ గా చేసేసారనమాట. ఎక్కువగా ఇది చిప్ షాప్ లో ఎక్కడైతే డీప్ ఫ్రై చేస్తారో అక్కడ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కాటన్ ఆయిల్ అనేది ప్రొడక్షన్ ఎక్కువ అయింది. ఎందుకు అంటే మనకి జిఎం కాటన్ సీడ్స్ ఉంటాయి కదండి, అవి నెక్స్ట్ సీజన్కి యూజ్ చేయలేరు. సో సీడ్స్ అంటే ఎక్కువ అయిపోయినాయి. అందుకని చెప్పి ఇంకా దాంట్లో ఉన్న గాసిపాల్ తీసేసి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కొన్ని జిఎం కాటన్ వెరైటీస్ రీయూజ్ చేయొచ్చు. అవేంటివంటే PAU BT1, F1861, RS 2013. ఆ హాస్టల్లో కూడా కాటన్ సీడ్ యూజ్ చేస్తారండి, ఎందుకంటే తక్కువ రేట్ కాబట్టి.